బాధ అయినా సరే, సంతోషమైనా సరే, ఒంటరిగా ఉండడమే నేర్చుకో. ఎందుకో తెలుసా? మొండితనం అనేది సాధించడంలో ఉండాలే కానీ, వాదించడంలో అస్సలు ఉండకూడదు అని నువ్వు గుర్తుంచుకో. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకోవాలి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, అలానే దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి కేవలం ఒక్క నోటి మాటకే ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. అది కత్తి కంటే కూడా ఎంతో పదునైనది. అలానే అమృతం కన్నా కూడా మధురమైనది అని తెలుసుకో. కొన్ని కొన్ని కోరికలతో, చిన్న విషయాలతో సంతృప్తి పడడమే ఉత్తముల లక్ష్యం. అర్థమైందా? ఒక స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క పురుషుని బలహీనత మాత్రం స్త్రీయే అవుతుంది. నిజమే కదా? ఒక స్త్రీ తన బాధలను మీతో మనస్ఫూర్తిగా పంచుకుంటుంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎంతగానో నమ్ముతుంది. మీ నుండి వచ్చే సమాధానం ఆమెకు ఎంతో ధైర్యాన్నిస్తుంది అని అర్థం. గుర్తుంచుకోండి. సాయం చేసే స్తోమత ఉన్నా సాటి వారికి సాయం చేయలేని వ్యక్తి భగవంతుడిని బంగారు పువ్వులతో పూజించినా కూడా అది వ్యర్థమే అవుతుంది. అర్థమైందా? మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం మాత్రం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. గమనించండి. ఒక మనిషి ఏదైతే ఉంది అని ఎగిసి ఎగిసి పడతాడో, అలానే దేన్నైతే చూసుకొని మురుస్తూ ఉంటాడో అది తప్పకుండా దూరమైపోతుంది. ఇది అక్షర సత్యం. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంతగా పైకి తీసుకువస్తుందో, అలానే నేనే అనే అహంకారం ఆ మనిషిని అంతగా దిగజారుస్తుంది. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి యొక్క విలువ పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అదే అసలు సిసలు అయిన విజయం అంటే. స్వర్గాన్ని నరకంగా చేసేది ఏంటో తెలుసా? అలానే నరకానికి కూడా స్వర్గంగా మార్చేది మన మనసే అని తెలుసుకోవాలి. డబ్బుని అనేక విధాలుగా సంపాదించుకోవచ్చు. కానీ కోల్పోయిన గౌరవాన్ని మాత్రం ఏ విధంగానూ నువ్వు అస్సలు సంపాదించలేవు. గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఒక కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతూ ఉంటాయి. అలానే మీలో ఉన్న జ్ఞానం అనేది పెరిగే కొద్దీ తన పరాభేదాలు తొలగిపోతూ ఉంటాయి. నువ్వు 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం దానికంటే ఒకే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా మంచిది. అర్థమైందా? నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలము నిలవదు అని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఎవరో ఏదో అన్నారు అని కుమిలిపోకూడదు. కాలమే వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది అని మీరు తెలుసుకోవాలి. అన్నీ తెలిసినవాడు మౌనంగా ఉంటాడు. కానీ ఏమీ తెలియని వాడే ఎప్పుడూ మాట్లాడుతూ ఎగిరెగిరి పడుతూ ఉంటాడు. అన్నీ నాకే తెలుసు అని విర్రవీగుతూ ఉంటాడు. వారిని మీరు అస్సలు పట్టించుకోకండి. అర్థమైందా? విలువలు అనేవి బోధిస్తుంటే బానే ఉంటాయి. కానీ వాటిని పాటిస్తేనే కదా అవి బాధిస్తూ ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు భవిష్యత్తులో చాలా బలంగా ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బాధైనా, సంతోషమైనా సరే ఒంటరిగానే నువ్వు అనుభవించడం నేర్చుకో. ఎందుకో తెలుసా? మనం సంతోషంగా ఉన్నాము అని పక్క వాళ్ళకి తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేకుంటారు. అలానే మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల ఎగిరి గంతేస్తుంటారు. అంత సంతోషపడతారు. అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. గుర్తుంచుకోండి.
కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా ఎదుటి వ్యక్తి ముందు బయట పెట్టినప్పుడే కదా మనం చులకనైపోతాం. అసలు ఈ సమాజంలో నటించిన వాడే గొప్పగా జీవిస్తున్నాడు. చెయ్యి జారిన బంధం, అలానే నోరు జారిన మాట రెండూ కూడా ఎప్పటికీ తిరిగి రావు అని తెలుసుకో. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. అర్థమైందా? కొందరి మనసుల్లో ఉండే చాలా అంటే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడం, ఓర్వలేకపోవడం. నిజమే కదా? మనం ఏదైనా మంచి సాధించాలి అని అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఉండాల్సినవి రెండు గుణాలు. మొదటిది ప్రేమించే స్వభావం. ఇక రెండవది ఏంటో తెలుసా? విమర్శలను భరించే సహనం. ఈ రెండూ మీకు కనుక ఉంటే జీవితంలో ఏదైనా సరే ఇట్టే సాధించగలరు. రాత్రి లేని పగలు లేదు, అలానే కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితమూ లేదు. నువ్వు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో నువ్వే తెలుసుకోవాలి. అలానే ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వెయ్యడమే అసలు జీవితమంటే. మాటలకి కూడా అర్థాలు వెతికేవారు పరాయివాళ్ళు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే కదా మనవాళ్ళు అవుతారు. అర్థమైందా? ఎప్పుడైనా సరే నిన్ను నిన్నుగా నమ్మిన వారికి నీ ప్రాణాలనైనా సరే ఇవ్వచ్చు. నిన్ను వదిలి వెళ్ళేవారికి నువ్వు తప్పకుండా దారినివ్వు. సమయమనేది నీది కానప్పుడు నువ్వు కాస్త ఓపిక పట్టు. అదే సమయం నీ విలువను తప్పకుండా తెలియజేస్తుంది. ఎంత ఓపికతో ఉంటే అంత గొప్ప స్థాయికి నువ్వు చేరుకోగలవు. అర్థమైందా? మనకు ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది మాత్రం ఆహారాన్నే కదా! మనకు ఎంత గుర్తింపు ఉన్నా సరే అందరూ చూసేది మన గుణాన్నే కదా! గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. అన్నది మాటే కదా ఏమవుతుంది అని తేలికగా ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటలకు నరాలన్నిటికీ జీవం పోసే హృదయం అనేది గాయపడుతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే శునకాలు కూడా తెలియని వారిని చూసి మురుగుతూ ఉంటాయి కాబట్టి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళమైపోతామా? మీరే చెప్పండి. వ్యక్తిత్వం అనేది కొంటే నీ దగ్గరికి వచ్చేది కాదు. తల్లిదండ్రులు నేర్పిస్తే వస్తుంది. గురువుల దగ్గర నేర్చుకుంటే నీ దగ్గరికి వస్తుంది. కొందరికి పుట్టుకతోనే వస్తుంది. సరైన వ్యక్తికి మాత్రం వ్యక్తిత్వమే ఆస్తి అవుతుంది. సంతోషంలో అందరూ మన దగ్గరే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనకు బాధ అనేది కలుగుతుందో అప్పుడు మాత్రం ఎవ్వరూ మనకు తోడు ఉండరు. ఎవరైతే నీ బాధను పోగొట్టి నిన్ను సంతోషపెడతారో వారే నీ నిజమైన మిత్రులు అని నువ్వు తెలుసుకోగలగాలి. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లను వెలిగించడంలోనే ఉండాలి. అలానే జీవితంలో ఆనందంగా నువ్వు ఉండాలి అంటే మీరు నిర్ణయం తీసుకునే మొదటి క్షణాన్ని కూడా చాలా జాగ్రత్తగా చివరి క్షణంలానే ఆలోచించాలి. అప్పుడే కదా విజయాన్ని చేరుకోగలరు. ఎప్పుడూ కూడా లేని దాని గురించి అస్సలు దిగులు పడకూడదు. ఉన్న దాని గురించి గొప్పలు చెప్పుకోకూడదు. దేన్నైనా మార్చే శక్తి రేపటికి తప్పకుండా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి. మనకు లేనిది రావచ్చు, ఉన్నది కూడా పోవచ్చు. ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. ఆశపడడం, అలానే ఆరాటపడడం ఇవి అజ్ఞానులు చేసే పనులు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.